అంటే నిజమైన మార్పు వచ్చే వరకు కూడా మనం యాకోబులమే ఖచ్చితంగానండి. అంటే ఇటు దేవుణ్ణి మోసం చేస్తున్నాం, మనం మోసం చేసుకుంటున్నాం, మన తోటి సహోదరులు కూడా మోసం చేస్తున్నాం. మళ్ళీ మార్పు వచ్చింది అనుకోండి, దేవునితో సమాధాన పడతాం, సహోదరులతో సమాధాన పడతాం, అటు మనం రక్షించుకుంటామని. మార్పు వచ్చే వరకు మనం ఎలా ఉంటాం? యాకోబుల్లాగానే. ప్రార్థన చేస్తాం, దేవుని మోసం చేస్తాం. అదేవిధంగా తోటి సహోదరుల్ని మోసాలు చేస్తామండి, సమాధానం మోసం చేసుకుంటాం. యాకోబులు ఉన్నంత కాలం అండి. కానీ ఎప్పుడైతే దేవునితో నడిపించబడతామో అప్పుడు మనం సమాధానాన్ని, దేవునితో సమాధానం వెతుకుతాం, మన తోటి వారితో సమాధానం వెతుకుతాం. దానికోసం ఏం చేస్తాం? మనం నష్టపోవడానికి కూడా సిద్ధపడతాం.